వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు. కొద్దిసేపటి క్రితం ఆయన్ను వికారాబాద్లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్కు తరలించారు. ఉదయం హైదరాబాద్ ఫిలింనగర్లోని ఆయన నివాసంలో పట్నంను అదుపులోకి తీసుకున్నారు. లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డిని విచారించనున్నారు పోలీసులు. లగచర్లలో కలెక్టర్ అధికారులపై దాడికి కుట్ర చేశారనే ఆరోపణలతో నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. 2 రోజుల క్రితం వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన కలెక్టర్ ప్రభుత్వ అధికారులపై దాడి జరిగింది. కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న బీఆర్ఎస్ నేత బోగమోని సురేష్తో పట్నం నరేందర్ రెడ్డి 32 సార్లకు పైగా ఫోన్ కాల్స్ మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం బోగమోని సురేష్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఆయన కోసం 4 స్పెషల్ పోలీస్ టీంలు గాలిస్తున్నాయి. లగచర్ల ఘటనలో మొత్తం 16 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఘటన జరిగిన టైంలో వీడియోల ఆధారంగా మరికొంతమందిని గుర్తించారు పోలీసులు. లగచర్లలో ఫోన్ కాల్ డేటా విశ్లేషిస్తున్నారు పోలీసులు. సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. సూత్రధారుల వ్యవహారంలో కీలక సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. గ్రామంలో పోలీస్ పికెటింగ్తో పాటు ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు. ఇవాళ కూడా అరెస్టులు కొనసాగుతున్నాయి. లగచర్లలో కలెక్టర్ ఉన్నతాధికారులపై దాడి ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఘటనలో అధికార విపక్షం మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఇదే టైంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ కీలక పరిణామంగా మారింది. ఇక ఇదే ఇష్యూకి సంబంధించి మన డీటెయిల్స్ అందించడానికి వెంకట్ లైవ్ లో ఉన్నారు. వెంకట్, ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. మన నెక్స్ట్ ఏం జరిగే ఛాన్స్ ఉందనుకోవచ్చు? చంద్రిక, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు వ్యవహారం కాస్త పొలిటికల్గా టర్న్ తీసుకుంటుంది. గత వారం 10 రోజులుగా బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ అవుతారు అనేది పెద్ద ఎత్తున చర్చకు వస్తున్న క్రమంలో ఉన్నపల్లంగా ఒక కేసు విషయంలో వికారాబాద్ ఘటన విషయంలో పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ కావడం, పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు తర్వాత అతన్ని విచారిస్తున్న క్రమంలో బీఆర్ఎస్ నేతల పాత్ర ఉందనేది కొంత స్మెల్గా వస్తుంది. కొంత పొలిటికల్గా రకరకాల చర్చకు దారితీస్తుంది. ప్రస్తుతం ఈ ఉదయం కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసిన అనంతరం వికారాబాద్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీకి తరలించారు. ప్రస్తుతం నారాయణ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. అక్కడ ప్రధాన అనుచరుడు పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించిన అనుచరుడు ఎవరైతే ఉన్నారో సురేష్ కాల్ డాటా, ఫోన్ కాల్ డాటా, అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డి కాల్ డాటాను, ఇద్దరి కాల్ డాటాను పోల్చి చూపుతూ ఎందుకోసం ఇన్నిసార్లు కాల్ చేయాల్సి వచ్చింది, 42 సార్లు సురేష్ మీకు ఎందుకు ఫోన్ చేశారు, మీరు సురేష్కి ఎందుకు ఫోన్ కాల్ చేయాల్సి వచ్చింది అన్న అంశం మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఘటనకు 5 నిమిషాల ముందు, ఘటనకు 5 నిమిషాల తర్వాత లగచర్ల ఘటన ఎప్పుడైతే జరిగిందో ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అన్న కోణంలో విచారణ ఒక ఎత్తుగా పరిణమిస్తుంటే, టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా ఇంకో ఎత్తుగా ఎస్టాబ్లిష్ అవుతుంటే ఇద్దరి ఫోన్ కాల్ డాటా అనేది చాలా కీలకంగా పరిణమిస్తుంది. సురేష్ అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ కాల్ డాటాలో దాదాపు 42 సార్లు ఇద్దరు మాట్లాడుకున్నట్టు, దాదాపు 15 నుంచి 18 వాట్సాప్ చాటింగ్లు ఉన్నట్టు కూడా పోలీసులు ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. సో మొత్తానికి క్రిస్టల్ క్లియర్గా పట్నం నరేందర్ రెడ్డి పాత్ర ఉందనేది పోలీసులు అధికారికంగా మరికాసేపట్లో ధృవీకరించే అవకాశం ఉంది. ఎందుకంటే అటు సురేష్ ఇటు పట్నం నరేందర్ రెడ్డి ఇద్దరిని ఎదురుగా కూర్చోబెట్టి విచారించే అవకాశం ఉంది. ప్రస్తుతం సురేష్ పోలీసు అంటే పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న సురేష్ కోసం 4 బృందాలు గాలిస్తున్నాయి. ఇద్దరిని ఎదురుగా కూర్చోబెట్టి ఎందుకోసం మీరు ఈ ఘటనకు ముందు, ఘటనకు తర్వాత మీరు ఫోన్ కాల్ చేసుకోవాల్సి వచ్చింది, ఈ వాట్సాప్ చాటింగ్లో ఏం చాట్ చేసుకున్నారనేది పోలీస్ ఇంటరాగేషన్లో తేలే అవకాశం ఉంది. సో మరి కాసేపట్లో ఐజీ సత్యనారాయణ వికారాబాద్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీకి అక్కడ చేరుకొనున్నారు. ఇప్పటికీ ఆయన ఐజీ ఆఫీస్ నుంచి బయలుదేరినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డిని చాలా సీరియస్గా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే సురేష్, పట్నం నరేందర్ రెడ్డి టెక్నికల్ ఎవిడెన్స్ ఒక ఎత్తు అయితే, ఆ ఘటనకు ముందు, ఘటన తర్వాత భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఫోన్ కాల్స్ కూడా 7-8 సార్లుగా ఉన్నట్టుగా పోలీసులు స్మెల్ చేస్తూ ఉన్నారు. అది కూడా రికార్డ్ ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. వాట్సాప్ చాట్, అదేవిధంగా ఫోన్ కాల్ చాట్, ఈ రెండింటిని కేటీఆర్ అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డి ఆ ఇన్సిడెంట్కి ముందు ఎందుకోసం మాట్లాడుకోవాల్సి వచ్చింది, ఏం మాట్లాడుకున్నారనే అంశం మీద ప్రస్తుతం పట్నం నరేందర్ రెడ్డిని జిల్లా ఎస్పీ విచారిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే గత వారం 10 రోజుల్లో ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ అరెస్ట్ అవుతారని ఒక పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది. అంతకుముందు డ్రగ్స్ జన్వాడ ఫామ్ హౌస్లో డ్రగ్స్ ఎపిసోడ్లో అదొక ప్రచారం జరిగింది. అంటే గత వారం 10 రోజులుగా కేటీఆర్ ఈ కేసులో అరెస్ట్ అవుతారు, ఆ కేసులో అరెస్ట్ అవుతారు
అని ఒక ప్రచారం దావనంలా వ్యాపిస్తున్న క్రమంలో ఇవాళ కేటీఆర్ పేరు మరొకసారి టెక్నికల్ ఎస్టాబ్లిష్మెంట్ రూపంలో తెరపైకి వచ్చిందని చెబుతున్నారు. పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ కాల్ నుంచి లగచర్ల ఘటనకు 5 నిమిషాల ముందు 5 నిమిషాల తర్వాత 7 సార్లు ఫోన్ కాల్ ఉండడం ఒక ఎత్తు అయితే ఇన్సిడెంట్ జరిగిన మరుక్షణమే కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇది ప్రజలపై తిరుగుబాటు, కొడంగల్ ప్రజల తిరుగుబాటు అనేది కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మంత్రి దుద్దిల శ్రీధరబాబు కానీ ఈ అంశంపై స్పందిస్తూ సార్ రాజకీయ పార్టీగా రకరకాల ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక్కొక్క ఎజెండా ఉంటుంది, కానీ దాడి జరిగింది ఒక ఐఏఎస్ మీద, దాడి జరిగింది ఒక సబ్ కలెక్టర్ మీద, దాడి జరిగింది రెవెన్యూ అధికారులు ఇతరత్ర అధికారుల మీద. అంటే ఆ దాడిని ఖండించాల్సిన రాజకీయ పార్టీలు ఖండించకుండా ఇది ప్రజల తిరుగుబాటుగా అభివర్ణించడం, దాంతోపాటు ఇన్సిడెంట్ జరిగిన మరుక్షణమే కేటీఆర్ ఎలా ట్వీట్ చేస్తారు, కేటీఆర్కి అక్కడ ఇన్సిడెంట్ జరిగిందనే సమాచారం ఎందుకుంది అనే కోణంలో కూడా రాజకీయ నేతలు స్మెల్ చేస్తున్నారు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి నిన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. ఈ లగచర్ల ఘటనలో పక్కగా బీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉంది, వారి కుట్రదారులు వారు, సూత్రధారులు పాత్రధారులు కూడా వారేనని ఆరోపించిన క్రమంలో ఇలా టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా పట్నం నరేందర్ రెడ్డిది క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ అయినాయని కొద్దిసేపు క్రితం మాట్లాడుతూ ఐజీ సత్యనారాయణ చెప్పారు. దీనిలో సురేష్ అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డి ఈ ఘటన నుంచి తప్పించుకోలేరు, వారి ఎవిడెన్స్లు వారి సాక్ష్యాధారాలు పక్కగా రూఢి అని చెప్తున్నారు. అది ఇది ఒక ఎత్తు. కానీ మరో గంటన్నర తర్వాత పోలీస్ విచారణ ఒకవేళ పూర్తయితే కేటీఆర్ నిజంగా ఎందుకోసం పట్నం నరేందర్ రెడ్డికి మాట్లాడినారు, ఆ ఇన్సిడెంట్కి ముందు ఇన్సిడెంట్ తర్వాత ఏం మాట్లాడినారు అనేది టెక్నికల్ ఎవిడెన్స్ రావాల్సిందని ఐజీ చెప్తున్నారు. సో మొత్తానికి పోలీస్ ఎవిడెన్స్ కనుక కేటీఆర్ వైపు కనుక టర్న్ తీసుకుంటే ఈ ఘటన ఈ కేసు మరొక రకంగా రాజకీయంగా మలుపు తిరిగే అవకాశాలున్నాయి. ఈ ఘటనలో కేటీఆర్ను విచారించే అవకాశం ఉందని కూడా కొంతమంది పోలీసులు చెప్తున్నారు. సో మొత్తానికి అటు టెక్నికల్ ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ అవుతున్న క్రమంలో పొలిటికల్ కాంప్లికేషన్స్ అన్ని కూడా మరొక రకంగా పరిణమిస్తున్నాయి. ఈ అరెస్టు అక్రమమని, పట్నం నరేందర్ రెడ్డిని ఎలా అరెస్ట్ చేస్తారని, అరెస్టు సరికాదని కూడా ఇప్పటికే కేటీఆర్ అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా తమదైన శైలిలో ఖండించారు. అంటే ఈ ఘటన ఐఏఎస్ల మీద దాడి, ప్రభుత్వం మీద దాడి, ఈ అంశాల జోలికి వెళ్లకుండా మీరు పట్నం నరేందర్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేస్తారు, ఎలా అరెస్ట్ చేస్తారు, ఈ చేతగానే ప్రభుత్వంగా కూడా వారు కొద్దిసేపు ఇద్దరు ట్వీట్ చేశారు. సో మొత్తానికైతే మరి కాసేపట్లో అధికారికంగా కేటీఆర్ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ ద్వారా ఈ మరిన్ని అంశాలు వెల్లడించే అవకాశం ఉంది. సో రాజకీయంగా ఈ కేసు రకరకాల మలుపులు తెలియ అవకాశం ఉంది. సో మరి కాసేపట్లో ఈ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ పట్నం నరేందర్ రెడ్డిని రిమాండ్కు తరలించే ముందు లేకుంటే తరలించిన తర్వాత కానీ ఐజీ అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి దీనిలో టెక్నికల్ ఎవిడెన్స్ ఏమేమి ఉన్నాయి, సురేష్ అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డి టెక్నికల్ ఎవిడెన్స్ 42 సార్లు ఫోన్ కాల్ మాట్లాడడం, 17 నుంచి 18 సార్లు వాట్సాప్ చాట్ అవన్నీ చూపించే అవకాశం ఉంది. అయితే ఇద్దరిది ఎస్టాబ్లిష్ అవుతుంది కరెక్టే, కానీ పట్నం నరేందర్ రెడ్డిని కేటీఆర్ ఈ వర్షన్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారనేది కొత్త చర్చగా వస్తుంది. సో చూద్దాం ఏం జరుగుతుంది ఏం కథ అనేది. పోలీసు అధికారులు ఉన్నతాధికారులు మా విచారణలో మరికొన్ని అంశాలు చెప్పే వచ్చేంత వరకు ఏం జరుగుతుందో చూడాలి.